పార్టీలో కూడా విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించి బయట రావడం జరిగింది. 2014లో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద చాలా నెగటివిటీ ఉంది. కానీ రఘువీరారెడ్డి గారితో కలిసి రాష్ట్రం అంతా తిరగడం, అనేక రకాల యాక్టివిటీస్లో ఉండడం ఉండింది. కానీ వన్ ఫైన్ డే మేము రోజువారీగా విభేదించిన చంద్రబాబు నాయుడు గారిని ఆల్ ఇన్ సడన్ రాహుల్ గాంధీ గారు కలిసి గతం మర్చిపోదాం, భవిష్యత్తు కోసం పనిచేద్దామని తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం నచ్చక ఇన్ని రోజులు మనం డయాసుల మీద విమర్శించిన నాయకత్వాన్ని ఇప్పుడు భుజం మీద మోయాల్సి వస్తుంది కాబట్టి వద్దని చెప్పి పార్టీ మారడం జరిగింది. సో అదొక్కటే కారణం ఆ రోజున. సో దాని తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ వచ్చామో, మీరైనా నేనైనా ఎవరైనా పార్టీ పనిచేసేటప్పుడు పార్టీ గెలవాలని కోరుకుంటాం. పార్టీలో జరుగుతున్న లోపాయికారి అంశాలు పార్టీ అధినాయకత్వం దృష్టికి తేవాలనుకుంటాం. ప్రయత్నం నేను గట్టిగా చేశా, ఎలక్షన్కి ముందే చేశా. అనేక నినాదాలను విభేదించా. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని కేటగరైజ్ కావద్దని అడిగా. ఎందుకంటే 2019లో మనం ఎలక్షన్ నినాదం కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, ప్రతి పేదవాడు నావాడే, ప్రతి ఒక్కరిని ఆదరించేదే వైఎస్ఆర్సీపీ పార్టీ అని 151 సీట్లు తెచ్చుకున్న పార్టీ. ఆయన ఉద్దేశం కూడా అదే కదా. అందులో పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అని ఉంటాడు కదా. పేదవాళ్ళు అందరితో ఉన్నారండి. మీరు కులాలకు పరిమితం చేశారు మిమ్మల్ని ఆ స్పీచ్లు రాసిన వాళ్ళు. ఎప్పుడైతే కులాలకు పరిమితం చేశారో 6 అగ్రకులాలు ఓవర్ నైట్ వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు, విభేదించారు మీతో. ఎవరెవరు? మొత్తం జనం విభేదించారు. విభేదించిన 40% ఆయన జేబులోనే ఉంది. ఇంకా 40% ఆయన జోబిలో ఉందంటే 40% ఎల్లకాలం ఉంటుందని కాదు. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2023 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి 119 సీట్లలో 39 సీట్లు గెలిచిందండి. దాదాపు వాళ్ళకే వచ్చాయి అంతే పర్సంటేజ్. కానీ 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని వచ్చాయి? 19%కి పడిపోయారు 6 నెలలే. సో ఎప్పటికీ అది ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోవద్దు, ఫ్లోటింగ్ డిపాజిట్ అది. ఓకే. సో ఆ ఫ్లోటింగ్ అనేది జనం మనం ప్రవర్తిస్తున్న తీరును బట్టి, మనం తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి, మనం చేసుకుంటున్న సమీక్షలను బట్టి, మనలో మార్పు వచ్చిందా లేదా అని చూసేదాన్ని బట్టి, అది నిజాయితీగా మార్పు కనిపించే విధంగా ఉందా లేదా అని గమనించిన దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కటి గమనిస్తారు. ప్రజలకి ఈరోజు మాధ్యమాలన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. వీడియో విజువల్స్ దొరుకుతున్నాయి, సోషల్ మీడియా చూస్తున్నారు. నడుస్తూ పోతున్నా, ఆఫీసులకు పోతున్నా, బస్సులో కూర్చున్నా, కారులో కూర్చున్నా అలా స్క్రోల్ చేశారంటే అనేక ఛానల్స్ అవైలబుల్, అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు సమాచారం. మార్పు అనేది లేనిదే, మార్పు అనేది రానిదే కుదరదు. మరి ఓడిపోయిన తర్వాత మన దగ్గర సమీక్షలు పారదర్శకంగా ఎక్కడున్నాయి? ఎక్కడైతే ఉండాలనో, ముఖ్యంగా మన కోటరీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు ఎవరైతే ద్రోహం చేశారో, 1,00,000 మంది సైన్యంతో 40,000 మంది సైన్యం మన దగ్గర ఉంటే యుద్ధం చేయొచ్చు వాసుదేవన్ గారు, తెగించి కొట్లాడచ్చు, ఒక్కొక్కరు 4గురిని ఎదుర్కోవచ్చు. కానీ ఇంట్లో ఉన్న 4 అంతర్గత శత్రువుల్ని కానీ ఏమారితే వాళ్ళు ఇల్లు దివాలా తీయించడంతో పాటు ఖచ్చితంగా ఓడిస్తారు. ఈ మధ్య చావా సినిమా చూసాం, గమనించుంటారు. ఇంట్లో ఉన్న బంధువర్గం భార్య తరపున వాళ్ళే కొట్టిన దెబ్బకి అతను బందీగా దొరికిపోతాడు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ద్రోహులను కానీ వేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. ఈ ఒక్క విషయంతో విభేదించి వాళ్ళ గురించి పబ్లిక్ ఫోరమ్స్లో నేను చెప్పబట్టి నా మీద వాళ్ళు వివక్ష చూపించి కక్షపూరితంగా వ్యవహరించడం మొదలుపెట్టాక నేను పార్టీ నుంచి బయటకు రావాల్సిన కంపల్షన్ ఏర్పడింది. ఓకే. సో ఇట్ వాజ్ ఎ కంపల్షన్, నాట్ వాలంటరీ డెసిషన్. కంపల్షన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు నన్ను చేయబట్టి ఏం రాజీనామా చేయించలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నన్ను కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీయనన్నారు. పార్టీలో రవి అవసరం అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తితో నాకు రాజీ చేసి కలిసి పనిచేయమని